తెలుగుదేశం జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని పవన్ ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండగా జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలో నిలబడ్డారు. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో 86 మంది పురుషులు, 13 మంది మహిళలకు చోటు కల్పించారు. ముఖ్యంగా తొలి జాబితాలో విద్యావంతులకు ప్రాధాన్యమిచ్చారు. ఐఏఎస్ అధికారి 1, పీహెచ్డీ చేసిన వాళ్లు 2, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 30 మంది, ఎంబీబీఎస్ చదివిన వాళ్లు 3, గ్రాడ్యుయేట్లు 63 మంది ఉన్నారు. ఇక ఈ తొలి జాబితాలో యువకులకు అధిక ప్రాధాన్యమిచ్చారు. 25 నుంచి 35 వయసు ఉన్నవారు 2, 36 నుంచి 45 వయసు మధ్య ఉన్నవారు 22 మంది, 46 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు 55 మంది ఉన్నారు. 61 ఏళ్ల పైబడిన వారు 20 మందికి చోటు లభించింది. అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో తాను ఎప్పుడు ఇంత ఎక్సర్సైజ్ చేయలేదని అన్నారు. టీడీపీలో ఇంత పెద్ద లిస్టును విడుదల చేయడం ఇదే మొదటిసారి అన్నారు. గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించినట్లు తెలిపారు. సీట్లు రాని వారందరినీ పిలిపించి మాట్లాడతానని, అధికారంలోకి రాగానే వారందరికీ తగిన పదవులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 23 మంది కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించామని అన్నారు. బీజేపీ పొత్తు వ్యవహారంలో చర్చలు జరుగుతున్నాయన్నారు. మిగతా అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. వైసీపీ ఇన్ఛార్జీలు సమన్వయకర్తలను ప్రకటించిందని, కానీ తెలుగుదేశం పార్టీ జనసేనను నేరుగా అభ్యర్థులనే ప్రకటించిందని అన్నారు. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను. నేను ఆ విషయం నాకు 9వ ఎన్నికలు 9వసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. అంత ఎక్సర్సైజ్ చేశాను. 1,10,00,000 దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్న వివిధ సోర్సెస్ ద్వారా. నేను ఒక్క సోర్స్ లో చేయలే, అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని, కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్ తీసుకున్నాను. నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం. నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో సమాచారం తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థులను ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ, ప్రజలు కోరుకునేవారు, ప్రజల ఆమోదయోగ్యం ఉండేవాళ్ళు, సమర్థవంతంగా ఎన్నికలను ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీ పడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఏపీని అభివృద్ధి పదంలో నడిపించాలని, రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని వెల్లడించారు. వైసీపీ విముక్త ఏపీ కోసం తామంతా కలిసి పనిచేస్తామని, మన ఓటు టీడీపీకి ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు మనకు పడడం కూడా అంతే ముఖ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి దారితీసిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన, తెలుగుదేశం నిర్దేశించి సో దాంట్లో భాగంగానే రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో
గత 2 సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం ఈ పరిస్థితి రాష్ట్ర క్షేమం గురించి. ఇప్పటి సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పనులను ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చాం. ముఖ్యంగా ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పనులు పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. జనసేన తెలుగుదేశం కలిసి పునరుద్ధరించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు అందరికీ తెలిసింది.